జిల్లా కలెక్టర్కు ఫిర్యాదుల విభాగంలో ఇందిరమ్మ ఇండ్ల మీద దరఖాస్తు ఇవ్వడం జరిగింది మాకు. ఎందుకంటే అప్పుడు జియో ట్యాగింగ్ వేసేటోళ్ళని పండ్రానులకు కూడా జియో ట్యాగింగ్ వేయండి, ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని చెప్పేసి మున్సిపాలిటీ నుంచి ఆఫీసర్లను పంపించి జియో ట్యాగింగ్ చేసిండ్రు. కానీ ఆ జియో ట్యాగింగ్లో అలా పేర్లే లేవు. నిజమైన అరువులకు ఇల్లు రానటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇలా జిల్లా కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అందులో భాగమే ఎవరైతే 60 సంవత్సరాలు నిండి ఉన్నాయో, ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాక శాంక్షన్ అయినాక ప్రొసీడింగ్ కాపీలు వచ్చే ముందర మీకు 60 సంవత్సరాలు ఉన్నాయి, మీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తలేమని చెప్పేసి వాళ్ళకు క్యాన్సిల్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా 60 సంవత్సరాలు దాటినటువంటి బెనిఫిషియర్లకు కూడా పిల్లలు ఉన్నారు, పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు అయి ఉన్నారు. తల్లిదండ్రులు కొడుకులు కోడళ్ళు పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా కోడల మీద కొడుకు మీద వారసత్వం కింద వాళ్ళని తీసుకొని వాళ్ళకు వీళ్ళ పేరుని తొలగించి వాళ్ళ పేరుని ఆన్లైన్లో నమోదు చేసి వాళ్ళకు ఇంట్లో ప్రొసీడింగ్ ఇప్పించాలని కూడా జిల్లా కలెక్టర్కి ఈరోజు మా శాంతినగర్ వార్డు నెంబర్ 33 నుంచి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఒక ఇంట్లో తల్లిదండ్రికి 15 ఏళ్ల కింద ఇందిరమ్మ ఇండ్ల కింద 2 రూములు శాంక్షన్ అయింది. 2 రూములు శాంక్షన్ అయితే వాళ్ళ ఇంట్లో 4 కొడుకులు 5 కొడుకులు ఉన్నారు. ఆ కొడుకులకు పిల్లలు అయినరు, పెద్దగా అయినరు, వాళ్ళ పెళ్లి పేరంటాలు అయినాయి. కానీ వాళ్ళకు కూడా ఇలా మీకు పాత ఇందిరమ్మ ఇండ్లు 2 రూములు ఉన్నాయని చెప్పేసి వాళ్ళకు ఇందిరమ్మ హౌసింగ్ నుంచి మీకు రాదు అని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే 4-5 పిల్లలు ఉన్నప్పుడు ఆ కొడుకుల పిల్లలు ఆ 2 రూములు అలా ఏ విధంగా జీవనం గడుపుతారు? 4-5 పిల్లలు ఉంటే వాళ్ళు వేరే ఇండ్ల కిరాయి తీసుకొని కిరాయి అద్దెకుండి జీవనం గడుపుతూ ఉన్నారు. అలాంటి వారికి కూడా జిల్లా కలెక్టర్ గారు దృష్టి పెట్టి ఏదైతే శాంక్షన్ అయినదో దాంట్లో ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి వాళ్ళకు కూడా ఆదుకోవాలా, వాళ్ళకు కూడా ఇండ్ల నిర్మాణం చేయడానికి ప్రొసీడింగ్ కాపీలు ఇవ్వాలని చెప్పేసి ఇలా సోమవారం గ్రీవెన్స్లో వచ్చి మేము కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. కలెక్టర్ గారు చెప్పారు మున్సిపాలిటీ ద్వారా ఇక్కడ ఒక కౌంటర్ ఏర్పాటు చేసినాం బయట, ఆ కౌంటర్లో మీరు ఇచ్చిపోయి మేము వాళ్ళని చూసి సర్వే చేసి అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు ఇలా మా బెనిఫిషియర్లకు ఒక హామీ ఇవ్వడం జరిగింది.